తిరుమలపై అప్పుడే ముక్కోటి ప్రభావం కనిపిస్తోంది. భక్తుల రద్దీ పెరుగుతోంది. వరుస సెలవులు ఈ ఏడాదికి వారాంతం కావడంతో 3 రోజుల నుంచి తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలు, అఖిలాండం, లడ్డూ కౌంటర్, బస్టాండు ప్రధాన కూడళ్లు, గదులు కేటాయించే రిసెప్షన్ కేంద్రాలు, తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని షెడ్లలో నిండిపోయారు. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగ్ రోడ్లోని శిలాతోరణం సర్కిల్ వరకు క్యూ లైన్ చేరుకుంది. దర్శనానికి 25 గంటల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అటు ముక్కోటి ఏకాదశి సమయం కూడా దగ్గర పడుతోంది. ఈ రద్దీలో టీటీడీ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది? భక్తులు ఏమంటున్నారు? వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి? తిరుమల నుంచి ఐ న్యూస్ ప్రతినిధి గోపినాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ 2 రోజులు కావడంతో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే స్వామివారి దర్శనంకి సంవత్సరంలో ఒకసారైనా సరే శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భక్తుల విశ్వాసం. అందులో భాగంగానే తిరుమలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరోవైపు ఇంకా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన గడియలు కూడా మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఏకాదశి, ద్వాదశి 2 రోజులు 30, 31వ తారీఖు. అదేవిధంగానే నూతన సంవత్సర వేడుకలకు కూడా తిరుమల ముస్తాబవుతుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతున్నారు. ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా కూడా, ఏ క్యూ లైన్ చూసినా కూడా, ఏ కంపార్ట్మెంట్ చూసినా కూడా, ఎక్కడ గదులు కాటేజీలు తీసుకోవాలన్నా ఎక్కడ చూసినా కూడా భక్తులే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో తిరుమల స్వామివారి దర్శనం, చనకాల దర్శనం కష్టతరంగా మారింది. మరి ప్రస్తుతానికి మనం తిరుమలలో ఉన్నాం. ఎక్కడెక్కడ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు భక్తులకి టీటీడీ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి, ఏ విషయాల్లో మరి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడెక్కడ దర్శన ఏర్పాట్ల పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మరోవైపు అంటే ఏ 2 రోజులు కావడంతో రద్దీతో పాటు అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 వేడుకలకు సంబంధించి కూడా టీటీడీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుని ఏర్పాట్లు చేస్తుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠ ఏకాదశి దగ్గర పడుతుంది. గడియలు ఏకాదశి, ద్వాదశికి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వచ్చేది ఆనవాయితీగా ఉంటుంది. మరోవైపు ఈ 2 రోజులు కూడా అంటే ఇంకా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో తిరుమలకి భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతానికి మనం తిరుమలలో ఉన్నటువంటి సర్వదర్శనం క్యూ లైన్ల వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికంతా కూడా రావడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, భక్తులు అంటే క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయి ఆలయం వెనుక ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్లకు మొత్తం కూడా 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిన తర్వాత మొత్తం నారాయణగిరి పార్కుల వరకు కూడా క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది. సో టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది రష్ ఉన్న సమయంలో. ఆ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా సౌకర్యాల విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద టీటీడీకి సంబంధించి ఎందుకంటే ఒక యజ్ఞంలో ఈ దర్శనాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అన్ని వసతులతో కూడా ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే గదులు, కాటేజీలు తీసుకోవడానికి కానీ లేదంటే ఇట్లా చాలా రకాలుగా కూడా భక్తులు తిరుమలకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఎందుకంటే సర్వదర్శన క్యూ లైన్లో భక్తులందరూ కూడా అంటే వేచి ఉంటున్న సందర్భంలో ఒకవేళ ఏదైనా సరే భక్తులకి లోపల ఏదైనా సరే ఇబ్బందులు వస్తే వెంటనే ఎమర్జెన్సీ గేట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని అంటే వెంటనే వాటిని కూడా భక్తులకి ఎవరికైనా సరే అనారోగ్య కారణాలతో అస్వస్థతకు గురైనా లేదంటే ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినా వాళ్ళని బయటకు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రకంగా ఏర్పాట్లు టీటీడీ చేస్తుంటే ఎందుకంటే ఈ 2 అంటే ఇంకొక 1-2 రోజుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా భక్తులకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి ఆ 2 రోజులకి ఇప్పటికే దర్శనం టికెట్లకు సంబంధించి కూడా టోకన్స్ అన్నీ కూడా ఇప్పటికే కూడా ఆన్లైన్ ద్వారా డిప్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు జనవరి 1 నూతన సంవత్సరం రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా కష్టాలన్నీ పోతాయని భక్తుల విశ్వాసం. అందువల్లనే పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు వస్తారు. ఆల్రెడీ టీటీడీ ఈవోతో పాటు అధికారులు, అడిషనల్ ఈవో కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి, ఎందుకంటే ఎక్కువ మంది విపరీతమైనటువంటి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి ఏం పేరు నీ పేరు?
ఏనైనా చూడ ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? తెలుగా? ఏ క్లాస్? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? హిందీనా? ఓకే, మహారాష్ట్ర నుంచి వచ్చారు. టైమింగ్ ఎంత పడుతుందంటే దర్శనం? 24 గంట. ఓకే, మాట్లాడండి. మెదక్ నుంచి వచ్చారు సార్. రష్ ఎట్లా ఉంది సార్ తిరుమల? రష్ ఎక్కువ ఉందా? రష్ బాగుంది. ఓకే, దర్శనానికి కూడా టైం పడుతుంది. తొందరగా మేము 12 గంటలకు వచ్చిన లైన్. ఓకే, ఇంకా దర్శనం ఎప్పుడైతే దేవుని దర్శనం అయిపోతుంది. గుండు కొట్టుకున్నారు. సంవత్సరం వస్తూ ఉంటారా మీరు? సంవత్సరం వస్తూ ఉంటారు. ఓకే ఓకే ఓకే. ప్రస్తుతానికి క్యూ లైన్లో ఉన్నారు సర్వదర్శనం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర. రైట్, గుడ్ గుడ్. చూడండి ఎంత చక్కగా వీళ్ళందరూ కూడా భక్తులంతా కూడా తలనీలాలు సమర్పించి స్వామివారికి సంబంధించిన నామాలు పెట్టుకుని భగవంతుని దర్శనం కోసం వీళ్ళందరూ కూడా వేచి ఉంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లు ఇవన్నీ కూడా చాలామంది భక్తులు వేచి ఉంటున్నారు. అంటే ఆలయం వెనుక ప్రాంతంలో నారాయణగిరి పార్కులో ఈ క్యూ లైన్స్ అన్నింటినీ కూడా గతంలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీ ఇట్లే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2-3 రోజులతో పాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు నుంచి కూడా మొత్తం 10 రోజుల పాటు కూడా అంటే ఆలయం లోపల ఏదైతే ఈ వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి ఆ సందర్భంగా కూడా విశేషంగా ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ఆ వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళాలనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు. మరోవైపు అంటే 2 రోజులు కావడంతో ఈ సంవత్సరంలో అంటే స్వామిని మిస్ అవుతామనే ఉద్దేశంతో మొక్కుబడుల్లో భాగంగా కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు వస్తూ ఉంటారు. సో మొత్తం మీద మాత్రం తిరుమలకి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున రష్ కంటిన్యూ అయిన కారణంగా టీటీడీ కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. మరోవైపు ఆలయం అంటే ఏదైతే సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్ళే సందర్భంలో వాళ్ళకి సంబంధించి అంటే ఈ అన్నప్రసాదాల వితరణ కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకు అవసరమైన పాలు, మజ్జిగ ఇలాంటివి సప్లై చేయడం కానీ ఇట్లా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటూ కూడా టీటీడీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు క్యూ లైన్లో మంచినీరు, తాగునీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం కానీ, అంటే మరోవైపు ఆల్రెడీ అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి, శీతాకాలం సీజన్ కాబట్టి చిన్నపిల్లలు ఇట్లా మహిళలు ఇట్లా వృద్ధులకు సంబంధించి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా కాస్త ప్రికాషన్స్ తీసుకుని ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాలనేది ప్రధానంగా అధికారులు చెప్తుంటారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు నారాయణగిరి పార్కు అంటే దాదాపుగా 30 కంపార్ట్మెంట్లు నిండిపోయి కూడా నారాయణగిరి పార్కులో ఇక్కడ భక్తులందరూ కూడా వేచి ఉంటున్నారు. సో మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? వరంగల్ నుంచి వచ్చారా? ఎట్లా అంటే రూమ్స్ అవన్నీ అవైలబిలిటీ దొరికాయా? వస్తుంటారా ఇక్కడికి? మీరండి సేమ్ ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ చదువుతున్నారు. అంటే ఏ రెండైనా అంటే ఎట్లా దర్శనం? ఓకే, ఒకసారి స్వామి దర్శనం రావడానికి వచ్చారు. ఓకే, మీరు బాబు సేమ్ ఎక్కడి నుంచి? మీ ఊరు ఎక్కడ? తిరుమలకి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటారు, ఇయర్కి ఒకసారి రావాలి. ఓకే ఓకే ఓకే. సో మొత్తం మీద చూడొచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి చాలా చక్కగా శ్రీవారి సేవకులు కావచ్చు. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ మీరు శ్రీవారి సేవకులకు సంబంధించి ఏంటి ఇంతమంది భక్తులకి మీరు చక్కగా మీరు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు? భగవంతుని అంటే పెద్దలు చెప్తూ ఉంటారు మానవ సేవే మాధవ సేవ అని. ఈ స్వామివారికి సంబంధించిన భగవంతునికి వాళ్ళకు ఆ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి మీరు సేవ చేస్తున్నారు. ఏం చెప్తారు? మహారాజాన్ని పుట్టినందుకు ఏదో ఒక సేవ చేయాలి ఈ తిరుమలకు వచ్చాము. అలాగే వీళ్ళు అరేంజ్ చేసిన ఇవన్నీ మేము భక్తులకి అందరికి సక్రమంగా అందేలాగా. ఓకే, ఎంతమంది వచ్చారు? మా టీం లీడర్ రాజేష్ గారు 10 మెంబర్స్ వచ్చాము. సంతోషం. ఎన్ని రోజులుగా చేస్తున్నారు మీరు? మేము 5 డేస్ నుంచి 5 డేస్ నుంచి రేపటితో అయిపోతుంది. ఓకే సార్ మీరు చెప్పండి ఎంతమంది వచ్చారు సార్? 10 మంది వచ్చారు సార్. గోదావరి పాలకొల్లు. గుడ్ గుడ్ సూపర్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? లేదు సార్, ఇదే ఫస్ట్ వస్తుంది సార్. ఫస్ట్ గా ఇదే పెట్టుకున్నాం. వృత్తిరీత్యా మీరేం చేస్తుంటారు? జాబ్ బ్రాహ్మణ్స్. ఓకే రైట్. ఎవరు చెప్పారు మీకు ఫస్ట్ అంటే శ్రీవారి సేవకులుగా ఈ విధంగా అంటే వచ్చి ఇక్కడ భగవంతుని సన్నిధికి వచ్చే భక్తులకి సేవ చేయాలనే ఆలోచన ఎవరు కల్పించారు మీకు? ఏ రకంగా ఎన్ని సంవత్సరాలకు మీరు వస్తున్నారు? ఆలోచన మాకే వచ్చింది సార్. గుడ్. సేవ చేయాలనేందుకు
వచ్చాను సార్. మొన్నే పెట్టుకున్నాను సార్. సంవత్సరం నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు తగిలింది సార్ సేవ. ఓకే. మీ పేరు సార్? నా పేరు అల్లు రాధాకృష్ణ, అడ్వకేట్ ఓకే. ఓకే. సేవకు వచ్చారు, ఏం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. సేవకి వచ్చాం, చాలా అదృష్టం. శ్రీవారి సేవ చేయాలంటే ఎన్నో పూర్వజన్మల సుకృతం ఉండాలి. ఎంతో మంది భక్తులు లైన్ లో నిలబడి చలి ఎండ ఏమీ లేకుండా తిండి తిప్పలు లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన వచ్చి లైన్ లో నుంచి 25 గంటల నుంచి 30 గంటలు వెయిట్ చేస్తున్నారు. అందువల్ల విఐపి దర్శనం కొంచెం తగ్గించి ఈ భక్తులకి దర్శనం ఎక్కువ ఇవ్వాలని కోరుచున్నాను. ఓకే. సో మొత్తం మీద చాలా మంది భక్తులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. శ్రీవారి సేవకులు కూడా వాళ్ళకందరికీ కూడా ఏదైతే వాటర్ కానీ అటు అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. సో స్వామివారికి సంబంధించి దర్శనానికి సంబంధించి ఈ 2 రోజులు కావడం, అది కాకుండా ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా తిరుమలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఒక రోజు వేచి ఉంటే తప్ప స్వామి దర్శనం దొరకదు. అలాంటిది అందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉంటున్న తరుణంలో వాళ్ళకందరికీ కూడా సంతృప్తికర దర్శనం చేయించడానికి టీటీడీ యంత్రాంగం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. సో మరికొన్ని ప్రాంతాల్లో కూడా మనం తిరుగుదాం, అక్కడ ఎటువంటి దర్శన ఏర్పాట్లు చేశారు, అదేవిధంగానే భక్తులకు సంబంధించిన వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వైకుంఠ ఏకాదశికి, అదేవిధంగానే ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఈ 2 రోజులు కంప్లీట్ అవుతున్న కొద్దీ కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు సోమవారికి సంబంధించి ఇక్కడ అంటే వరాహస్వామికి సంబంధించి ఆలయం వద్ద మనం ప్రస్థానుకున్నాం. ఇక్కడ ఎందుకంటే తిరుమల ప్రాశస్త్యం దృష్టిలో అంటే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకోవాలనేది చెప్తూ ఉంటారు పెద్దలు, ఆచారం కూడా ఆ రకంగానే. అందువల్లనే వరాహస్వామి ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి చేరి స్వామివారిని, వరాహమూర్తిని, ఎందుకంటే 7 కొండలకి కూడా ఆయనే అధిపతిగా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆయన వెలిసిన తర్వాత దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి వెలిసినట్టు చెప్తూ ఉంటారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా? తమిళనాడు నుంచి వచ్చి ఉంటాం సార్. తమిళనాడు దశ అయిపోయి సార్. చాలా ఉంటే కూడా మేము బుక్ చేసి వస్తే దొరికిపోయా చూసేసి ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు వరాహ స్వామిని చూసేసి వెళ్తాం సార్. తమిళనాడు కృష్ణగిరి వచ్చుంటాం. వచ్చుంటాం. ఇంకా లేదు స్వామి. ఓకే. మీరు ఎక్కడ వచ్చారు సార్? మేము కృష్ణగిరి నుంచి సార్. అంతా ఒక గ్రూప్గా వచ్చాము, ఒక 6 మంది. ఇప్పుడు దేవుడిని దర్శనం చేసాము. వరాహ స్వామి తలవారితో ఎక్కువగా ఉండే రష్. దాని నుంచి మొదలు దేవుడు చూస్తాం పోతిమి. మా లక్ ఇప్పుడు ఒక 2-2.5 గంట సేపులో చూసి వచ్చేస్తామి. అది హోమం టికెట్ తీస్తే అది 300 రూపీస్లో పంపిస్తారు. ఇంతవరకు మేము ఒక 5-6 ఏళ్ళుగా వస్తాండాము. ఇంత సీక్రెట్ చూసింది లేదు. ఈ బద్ద మాకు దేవుడు మాకు అనుగ్రహం చిన్నారు. ఈ బద్ద మేము 3 months 2 months కొనిసి వస్తాం. అవును సార్, వస్తాం సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూడొచ్చు, ఇదంతా కూడా వరాహస్వామి ఆలయం వద్ద ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా చూడొచ్చు స్వామి దర్శనానికి, వరాహస్వామి దర్శనానికి సంబంధించి కూడా దాదాపుగా ఒక 2-3 గంటల సమయం పడుతూ ఉంది. ఆలయం లోపల కూడా అంటే ఎవరికి కూడా అంటే ఇబ్బందులు లేకుండా ఇక్కడ టీటీడీ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా ముందుగా తలనీలాలు సమర్పించి శ్రీవారి అంటే పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి వచ్చి వరాహస్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనేది ప్రధానంగా పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్లనే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇప్పటి వరకు కూడా ఆచారాన్ని అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చి ఇప్పటికే దాదాపుగా ఒక రోజు సమయం పడుతున్న నేపథ్యంలో ఆ సమయానికి సంబంధించి భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే కూడా టీటీడీ కొన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు తిరుమలలో దర్శనానికి సంబంధించినటువంటి మాట్లాడకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ మొత్తం కూడా రష్ విపరీతంగా వచ్చిన కారణంగానే ఈ రకంగా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వీకెండ్ వారాంతపు రోజులు కావడంతోనే మరోవైపు ఇయర్ ఎండ్ సంవత్సరం కూడా మరొక 1-2 రోజులు కంప్లీట్ అవుతున్న కారణంగానే ఈ రకంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి గడియలు ఒకవైపు, దానికి తగ్గట్టుగా ఇప్పటికే టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. కింద భూదేవి కాంప్లెక్స్లో కూడా గత 2-3 రోజుల క్రితం కూడా కాస్త స్వల్పపాటి తోపులాట్లు
చోటు చేసుకున్నారు భక్తులంతా కూడా. ఆ సందర్భంలో కూడా పోలీసులు, స్థానిక పోలీసులు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము హన్మకొండ నుంచి వచ్చాము సార్. దర్శనం అయిపోయింది సార్? ఆ దర్శనం అయింది. ఆపద మొక్కలవాడు, అనాథ రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇక్కడికి వచ్చాము. ఆయన కృపను కటాక్షాన్ని పొందాము. ధన్యవాదాలు ఏ సార్. దర్శనానికి వెళ్ళారు సార్? మేము సర్వదర్శనం. రష్ ఎట్లుంది సార్? రష్ చాలా హెవీగా ఉన్నది. మేము వచ్చింది 25వ తారీఖు నాడు వచ్చాము. 25 అయితే 26 తారీఖు నాడు టికెట్ తీసుకున్నాము. 27 దర్శనం అయింది. మీరు మేడం? మాకు చాలా తొందరగా దర్శనం అయిందండి. 2.5 అవర్స్లో మాకు దర్శనం అయిపోయింది. మేము టోకెన్స్ కోసమే ఎక్కువసేపు వెయిట్ చేసాం, కానీ దర్శనం మాత్రం చాలా తొందరగా అయిపోయింది. మాకు ఆ దేవుని కృప మాత్రం దక్కింది. ఏం పేరు నాన్న? నీ పేరు ఏం పేరు? మహతి. మహతి. ఓకే, చెప్పండి. ఎట్లా స్వామి దర్శనం ఎట్లా జరిగింది? చాలా బాగా అయింది. అనుకున్న దానికంటే త్వరగానే అయింది. కాకపోతే టోకెన్స్ దగ్గర చాలా రష్ ఉండే యాక్చువల్లీ. ఏం చేస్తారు మీరు? నేను వర్కింగ్. మీ పేరు? మహాదేవ్. మహదేవ్. ఎట్లా స్వామి దర్శనం ఎట్లా జరిగింది? చాలా బాగా అయింది. అంతా మంచిగా ఉంది. త్వరగా అయిపోయింది మొత్తం. ఓకే. సో చాలా మంది భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే కొంతమందికి అంటే కొన్ని దర్శనాలు అంటే ఏదైతే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కావచ్చు, ఇట్లా 300 రూపాయలు సర్వదర్శనం, ఇట్లా రకరకాల దర్శనాలు అనేది ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా దర్శనాలు చేయించుకొని ఇక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్తున్నామంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడానికి గల కారణాలు ప్రధానంగా అంటే 2 రోజులు కావడం, మరోవైపు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజులు కూడా ప్రత్యేక దినాలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఒక యజ్ఞంలా ఈ మొత్తం ఏర్పాట్లకు సంబంధించి నిర్వహణ జరుగుతుంది. అయితే వరాహస్వామి ఆలయం వద్ద ప్రస్తుతానికి ఈ రకంగా పరిస్థితులు భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటే మరికొన్ని ప్రాంతాలు శ్రీవారి ఆలయం ముందు కావచ్చు, లేదంటే అఖిలాండం ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అన్నదాన వితరణ, ఎందుకంటే వచ్చేటటువంటి ఇంత లక్షలాది మంది భక్తులకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా సంతృప్తికరంగా అన్నప్రసాదాల పంపిణీ జరగాల అంటే అదొక యజ్ఞంలా జరుగుతూ ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా. సో అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, భక్తులు ఎంతమంది వచ్చి అన్నప్రసాదాల స్వీకరణ చేసి ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు, వాటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం వద్ద మనం ప్రస్థానుకున్నాం. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మనం క్యూ లైన్లు అంటే సర్వదర్శనం క్యూ లైన్లు కావచ్చు, లేదంటే మరికొన్ని ప్రాంతాల్లో అంటే వరాహస్వామి ఆలయం వద్ద ఇలాంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ అంటే 2 రోజులు కావడంతో భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతున్నారో మనం చూసాం. అదేవిధంగానే ఇక మిగిలిన ప్రాంతాల్లో ఆలయం వద్దకు మనం ప్రస్తుతానికి రావడం జరిగింది. ఇదే మనకు స్వామివారికి సంబంధించిన ప్రధాన ఆలయం. మనం ఆలయం ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడే ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. క్షణకాల దర్శనం కోసం భక్తులు పడేటటువంటి తపన, భక్తులు పడేటటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. రోజుల సమయం ఒక రోజంతా కానీ ఉంటే తప్ప శ్రీవారి దర్శనం ఇప్పుడు మనకు అంటే భక్తులు దొరకడం లేదు. అందువల్లనే కంపార్ట్మెంట్లన్నీ క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయిన తర్వాత మొత్తం కూడా దాని తర్వాత స్వామి దర్శనానికి అంటే దాదాపు 20 గంటలు వేచి ఉంటే తప్ప శ్రీవారి దర్శనం దొరకడం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం వద్ద మనం ప్రస్థానుకున్నాం. ఇక్కడ చూడొచ్చు వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు. అయితే క్షణకాలం స్వామి దర్శనం చేసుకుంటే ఆ ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయనే ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అందువల్లనే 2 రోజులు, అది కాకుండా వైకుంఠ ఏకాదశి దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఆ గడియలు సమీపిస్తున్న వేళ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇంతమంది భక్తులు రావడం జరిగింది. అయితే భక్తులకు సంబంధించి సౌకర్యాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాల ఏర్పాట్లు చేసింది టీటీడీ. అయితే వైకుంఠ ఏకాదశి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా టీటీడీ ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, అదేవిధంగానే ఉద్యానవన శాఖ అధికారులు అదేవిధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే కానీ ఆలయం ముందు భాగంలోనే అంటే వైకుంఠ ద్వారాలు, ఎందుకంటే వైకుంఠ ద్వారాలు ఏ విధంగా ఉంటాయో ఆలయం లోపల అదంతా కూడా అంటే ఒక సెట్ ఏర్పాటు చేసి, ఒక భారీ సెట్ను ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులకి అందరికీ కూడా ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అయ్యే సందర్భంలో ఈ సెట్టింగ్ వద్ద వచ్చి ఇక్కడ ఇలా ఈ రకంగా నమూనాకు సంబంధించిన ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆలయం ముందు వద్దనే ఇక్కడ నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద మనం చూడొచ్చు కొంతమంది అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది
కొంతమంది వీళ్ళందరూ కూడా ఈ సెట్టింగ్స్ అన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రకరకాల డిజైన్లు, ఎందుకంటే భగవంతుని సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వస్తారు. మొత్తం వైకుంఠ ద్వారాలు దాదాపుగా 10 రోజుల పాటు కూడా ఆలయం లోపల తెరిచే ఉంచుతారు. ఈ నెల 30వ తారీఖు 31వ తారీఖు చూడొచ్చు. ఇవన్నీ కూడా అంటే మొక్కజొన్నకు సంబంధించినటువంటి కంకెలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చెరుకు గడులు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇది ఒక సెట్టింగ్ నేచురల్గా మనకు సహజ సిద్ధంగా దొరికేటటువంటి అంటే వాటితో వీటన్నిటిని కూడా తయారు చేస్తూ కూడా భక్తుల్ని అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే తిరుమలకు వచ్చేది లక్షలాది మంది భక్తులు. అదే కాకుండా సోమవారికి సంబంధించి వైకుంఠ ఏకాదశి గడియలు ఆ రోజు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుని ఆ వైకుంఠ ద్వారాలు గుండా వెళ్ళాలనేది భక్తుల విశ్వాసం. వైకుంఠ ద్వారాలు అంటగానే మోక్ష మార్గంగా భక్తులు విశ్వసిస్తారు. అందువల్లనే ఈ సెట్టింగ్స్ అన్నిటినీ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా చిన్నపిల్లల కాడ నుంచి మహిళల కాడ నుంచి పెద్దవాళ్ళ కాడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా కూడా శ్రీవారి ఆలయం ముందర ఈ రకంగా వైకుంఠ ద్వారాలకు సంబంధించినటువంటి సెట్ను ఆర్టిఫిషియల్ సెట్ ఇదంతా కూడా కంప్లీట్గా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది కళాకారుల్ని కొంతమందిని అంటే ఉద్యానవన శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా పిలిపించి ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి విధానం మనం చూడొచ్చు. చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మనకు అంటే రైతులు అంటే బయట ప్రాంతాల్లో ఎక్కువగా మనకు దొరికేటటువంటి సహజంగా దొరికేటటువంటి మనకు వాటితోనే టెంకాయలు కావచ్చు, అదేవిధంగా చెరుకు గడియలు కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్నలు ఇట్లా రకరకాల ఉన్నటువంటి వాటితోనే వీటన్నిటిని కూడా నేచురల్గా ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నారు. సో మొత్తం మీద తెలుగు వచ్చా అండి మీకు? తెలుగు రాదు. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే విచ్ ప్లేస్ మీకు? బెంగళూరు. ఎట్లా సార్ ఇది మొత్తం సెట్టింగ్ అంతా ఎట్లా ఉంటుంది? సాయి ఫ్లవర్ బెంగళూరు వెళ్ళిందా? टोटल मेंबर्स टोटल 40 मेंबर्स कल से होता है सर. हम लोग हर वर्ष इधर वैकुंठ एकादशी में डेकोरेशन करने के लिए आता है. इस बार फुल टेंपल कंसेप्ट रेडी ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. टेंपल फुल टेंपल कंसेप्ट ಆಮೇಲೆ ಫುಡ್ ಶಾಪ್ ನ್ಯಾಚುರಲ್ ಫ್ರೂಟ್ಸ್ ಟೋಟಲ್ ಜೋಡ ಫುಲ್ 5000 ಜೋಡ ಬಂದಿದೆ. ಆಮೇಲೆ ಮ್ಯಾಂಗೋಸ್ 8,000 ಮ್ಯಾಂಗೋಸ್. ಆಮೇಲೆ ಡ್ರ್ಯಾಗನ್ ಫ್ರೂಟ್ಸ್ 1,000. ಆಮೇಲೆ ಇದು ಶುಗರ್ ಕ್ಯಾನ್ ಟೋಟಲ್ 1,000 ಫುಲ್ ಶುಗರ್ ಕ್ಯಾನ್ ಬಂದಿದೆ ಬಂಡಲ್ಸ್. ಆಮೇಲೆ ಇನ್ನೂ ಜೊತೆ ಬೆಂಗಳೂರಿಂದ ಫ್ಲವರ್ಸ್ ಬರ್ತಾರೆ, ಫ್ರೂಟ್ ಫ್ಲವರ್ಸು ಇವತ್ತು. ಆಮೇಲೆ ತೆಂಗಿನಕಾಯಿ ಬರುತ್ತೆ, ತೆಂಗಿನಕಾಯಿ ಕೋಕೋನಟ್ 3,000 ಕೋಕೋನಟ್ ಬಂದಿದೆ. ಅದಕ್ಕೆ ಅದು ವೆಂಕಟೇಶ ಪದ್ಮಾವತಿ ಇದಕ್ಕೆ ಸೆಂಟರ್ ಫುಲ್ ನೀರ್ ಮೇಲೆ ಫ್ಲವರ್ ಪಾನಿ का ऊपर में आएगा. फ्रूट लोटस ಹಾಕಿ ನೀರ್ ಮೇಲೆ ಈ ದೇವರು ಅಲ್ಲಿ ಆಚೆ ಕಡೆ ನಡೆಸ್ತಾರೆ ಫುಲ್ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಫುಲ್. ಅದಕ್ಕೆ ಸ್ಪೆಷಲ್ ವೈಕುಂಠ ಏಕಾದಶಿಗೆ ರೆಡಿ ಮಾಡ್ತಾರೆ. ದಿಲೀಪ್ ಸರ್. టోటల్ మెంబర్స్ ఎంతమంది వర్కర్స్ సార్? 45 మెంబర్స్ సార్ ఫుల్ బెంగళూరు 45 ఓకే. చాలా చక్కగా చెప్పారు. అంతా మనకు నేచురల్గా దొరికేటటువంటి అంటే మనకు వస్తువులతోనే అంటే షుగర్ కేన్ కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్నలు ఇందాక మనం చెప్పుకున్నట్లు చెరుకు గడలు, అదేవిధంగానే టెంకాయలు ఇట్లా రకరకాలుగా నేచురల్ ఫ్రూట్స్తోనే ఇవన్నిటిని కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవంతా కూడా కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ కూడా భక్తుల సౌకర్యార్థం ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులు వాళ్ళందరికీ కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామంటూ చెప్తున్నారు. సో అదేవిధంగానే ఇక్కడ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఉండే విధంగా కూడా అంటే ఇక్కడ సెట్ ఆర్చ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇటు సైడు విష్ణుమూర్తి అంటే మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి ఆయన మూర్తికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా కూడా ఏ ఒక్క సమస్యలు లేకుండా కూడా ఇక్కడ టీటీడీ యంత్రాంగం అంటే దర్శన ఏర్పాట్ల విషయంలో కావచ్చు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగానే దాదాపుగా 50 మంది వివిధ కళాకారులు వివిధ వర్కర్లతో ఇవన్నిటిని కూడా ఈ సెట్టింగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇవంతా కూడా ఒక యజ్ఞంలా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఎక్కడ కూడా భక్తులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద వైకుంఠ ఏకాదశి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఈ 2 రోజులు దగ్గర పడుతున్నప్పటికీ కొద్ది కూడా భక్తులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తం మీద ఇంకా కూడా కొన్ని విషయాలు ఇంకా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీటీడీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
సో మొత్తం మీద తిరుమల స్వామివారి సన్నిధిలో ఇప్పటికే కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు టీటీడీ చేస్తుంది. అంటే ఏ 2 రోజులు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం క్యూ లైన్లు కావచ్చు, కంపార్ట్మెంట్లు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లు, భక్తుల రద్దీ ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం మనం స్వామివారి సన్నిధిలో దగ్గర మనం ప్రస్థానుకున్నాం. ఇదే ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడ నుంచి కూడా స్వామివారి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్తున్నారు. ఇదంతా కూడా మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా సర్వదర్శనం భక్తులు, అదేవిధంగానే మరికొన్ని సేవా దర్శనాలు, మరికొన్ని దర్శనాలకు సంబంధించిన భక్తులంతా కూడా ఆలయం లోపలికి వెళ్తున్నారు. దాదాపుగా ఒక రోజు అంటే దాదాపు 20 నుంచి 25 గంటల సమయం ఉంటే తప్ప శ్రీవారి దర్శనం దొరకడం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలయం లోపలికి వెళ్తున్నారు. చూడొచ్చు, అర్చకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో స్వామివారికి సంబంధించి అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి గడియల్లో దగ్గర పడుతున్న కొద్దీ మరోవైపు టీటీడీకి సంబంధించి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీవారి సేవకులకు సంబంధించి ప్రతిరోజు కూడా ఇంత లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న తరుణంలో వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ అంటే దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇక్కడ టీటీడీ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా సేవ చేసిన భక్తులకు అందరికీ కూడా సేవలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఆయన ఆలయం ముందర కూడా ఇక్కడ దర్శనాలు అంటే దండం పెట్టుకొని మొక్కులు చెల్లించుకొని ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు. అయితే భక్తులకు సంబంధించి ఒకసారి మన మహద్వారం వద్ద మనం ఒకసారి చూస్తే ప్రతిరోజు కూడా అంటే వేలాది మంది భక్తులు ఆలయం లోపలికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా దర్శనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. టీటీడీ కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి కూడా రాత్రి ఏకాంత సేవ వరకు కూడా విఐపీల నుంచి అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనాలని ఇట్లా అందరికీ కూడా దర్శనాలన్నీ కూడా కల్పిస్తూ ఉంటారు. ఒకవైపు ఆలయం లోపలికి వెళ్ళే భక్తుల సంఖ్య విపరీతంగా కొనసాగుతుంది. అదే స్థలంలోనే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామిని దర్శనం చేసుకుని హుండీలో కానుకలు సమర్పించి దాని తర్వాత రిటర్న్ వచ్చే భక్తులు కూడా వాళ్ళు అంటే లోపలనే ప్రసాదాలన్నీ కూడా స్వీకరించుకొని ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. సో మొత్తం మీద ఏదైతే భక్తులకు సంబంధించి మాత్రం ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఎన్నో రకాల చర్యలు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కావచ్చు అంటే ఏకాదశి, ద్వాదశి, అదేవిధంగానే జనవరి 1 రోజు ఆ 3 రోజులు కూడా ప్రత్యేక పర్వదినాలుగా టీటీడీ భావించింది. అందువల్లనే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి దాదాపుగా 1,60,000 మంది వరకు కూడా టోకన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే కూడా జారీ చేయడం జరిగింది. దాని తర్వాత 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. 30వ తారీఖు నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా సంతృప్తికర దర్శనం కల్పించాలి. మరోవైపు ఆల్రెడీ రద్దీ గత 2-3 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది కాబట్టి తిరుమలకి విపరీతంగా భక్తుల తాకిడి పెరగడానికి ప్రధాన కారణం అంటే ఏ 2 రోజులు అదేవిధంగానే వైకుంఠ ఏకాదశి తిరుమలకి భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా సంతృప్తికర దర్శనం చేయించడానికి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఎందుకంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈసారి ఈ 2 రోజులు కావచ్చు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరైతే కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుమల నుంచి.